గ్రామాల్లో మీరు చూస్తే ఎక్కడికక్కడ చెత్తంతా రోడ్డు మీద వేసే పరిస్థితికి వచ్చారు. నేను అప్పట్లోనే దగ్గర దగ్గర 10,000 12,000 వేస్ట్ కాంపోస్ట్ అని షెడ్లు కట్టి అక్కడ ఎరువులు తయారు చేసి మళ్ళా పొలాలకు పంపించడం, సీసాలు ఇవన్నీ ఉంటే రీసైక్లింగ్ పంపించే ఏర్పాటు చేశాం. అవన్నీ మళ్ళీ పరిశుభ్రమైన గ్రామాలు చేస్తాం. ఎక్కడికక్కడ ఏ గ్రామం చూసినా ఒక పరిశుద్ధమైన గ్రామంగా, క్లీన్ విలేజ్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు నేను ఈ గ్రామానికి వస్తే మెజారిటీ అంతా కూడా బీసీలే. ఎప్పుడు బీసీలంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడే కాదు, మొట్టమొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని ఆదరించింది ఇక్కడుండే బీసీలే. అందుకే నేను ఎన్నికల్లో కూడా చెప్పాను, బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పాం. చేతి వృత్తులున్నాయి, కుల వృత్తులున్నాయి, వ్యవసాయ పనులున్నాయి. చాలా మంది అయితే మిమ్మల్ని చూస్తే ఆ పనులన్నీ కూడా ఆధునీకరణలో మరుగైపోయి మీ జీవితాల్లో సమస్యలు వచ్చాయి. అందుకే మళ్ళీ మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ మనం చూస్తే బోయలున్నారు, వాళ్ళకి చాలా సమస్యలున్నాయి. అందుకే ఈసారి మీరు చూసినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా బోయ కులానికి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ. లక్ష్మణారాయణ గారు ఒక పక్కన, కాలువ శ్రీనివాసులు గారు ఇంకొక పక్కన అనంతపూర్ గాని కర్నూలు గాని ఏదైతే కురబ కులస్తులకు ఇచ్చాం, ఎమ్మెల్యేగా మంత్రిగా జిల్లాలో కురబకి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ. పేదల పట్ల బీసీల పట్ల ఉండే సానుకూలత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క కులాన్ని పైకి తీసుకురావడానికి ఆలోచిస్తున్నాను. గీత కార్మికులు వాళ్ళంతా కూడా ఒకప్పుడు కళ్ళు గీసేవాళ్ళు, చిన్న చిన్న సారా అంగుళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మొత్తం పోయినాయి. అందుకే రాష్ట్రంలో 10% మద్యం షాపులన్నీ గీత కార్మికులకే కేటాయిస్తున్నాను. అర్చకులు ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే అర్చకులందరికీ 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు జీతాలు పెంచాం. దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులు పనిచేస్తారు, వాళ్లకు 15,000 వచ్చేది, అది 25,000 రూపాయలు చేశాను. ధూప దీప నైవేద్యం కింద ఆలయాలకు ఆర్థిక సహాయం 5,000 నుంచి 10,000 రూపాయలకు చేశాం. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తివేశాం. ఇల్లు కట్టుకుంటే 50,000 అదనంగా ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇప్పుడే నేను వస్తా ఉంటే తమ్ముళ్ళు అందరూ కనపడ్డారు. ఏం తమ్ముళ్ళు ఫోన్లు ఎన్ని ఉన్నాయని అడిగా. మనిషికి ఒక ఫోన్ ఉంది. ఇంట్లో అందరికీ మనిషికి ఒకటి ఉందా, లేకుంటే నీ ఇంట్లో నీకే ఉందంటే కాదు మా ఇంట్లో అందరికీ ఉందనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు సెల్ ఫోన్స్ అందరికీ ఉన్నాయా లేదా? ఉన్నాయంటే పైకి చేతులు పైకి ఎత్తండి, చూపించండి మీ ఫోన్లన్నీ. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో మీరు ఏ ఆఫీసుకి పోయే పనే ఉండదు. ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్లో ఒక మెసేజ్ పెడితే మీకు అర్హత ఉంటే నేరుగా పనిచేసి మళ్ళీ మీ సెల్ ఫోన్లో పెట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక్క పని కాదు, రెవెన్యూలో పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, నేటివిటీ సర్టిఫికేట్ కావాలన్నా, ఏదైతే రెవెన్యూ తరపున కొన్ని ఉన్నాయి మనకు, ఏదైతే అడంగలని ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలన్నా నేరుగా ఆఫీసుకు పోయే పని లేదు. మీరు మెసేజ్ పెడితే తిరిగి మళ్ళీ మీకు అందుబాటులో పెట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా దేవాలయాల్లో
ఎక్కడైనా పూజకు పోవాలంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకుని నేరుగా దేవుడు దర్శనం చేసుకొని రావడం, రూములు బుక్ చేసుకోవాలంటే చేసుకోవడం అన్ని పెడతాం. పురపాలకులు కానీ పంచాయతీలో కానీ పౌర సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టేస్తాం. దగ్గర 150 సేవలు, అల్టిమేట్గా అన్ని సర్వీసుల్ని నేను టెక్నాలజీ ఉపయోగించి క్లౌడ్లో పెట్టి ఎక్కడికక్కడ మీకు అన్ని కూడా నేరుగా అందే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను 60 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాను. ఈరోజు ఇక్కడికి వస్తే మీ కలెక్టర్ ఇప్పుడే చెప్పాడు 94-95% పూర్తయినాయని. ఎంతైనాయి? ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు? 96%తో రాష్ట్రంలోని ఈ టైంలో నెంబర్ 1గా పెన్షన్లు ఇచ్చిన జిల్లా అనంతపురం జిల్లా. 3 నెలల్లో కూడా అనంతపురం జిల్లానే వస్తా ఉంది. నేను దారిలో వస్తా ఉంటే 2-3 ముసలమ్మలు కనపడిస్తే ఏమమ్మా నీకు పింఛన్ వస్తుందని అడిగా. తీసుకున్నావా తల్లి అన్నా. ఏం తల్లి ఎంత ఇచ్చారంటే తెలివిగా ఆ తల్లి 4 ఏళ్లు చూపించి ఇంత ఇచ్చారయ్యా అనింది. నేను అడిగానప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చావా అన్నా. లేదు ఎవరు ఒక పైసా తీసుకోలేదు, నేరుగా మా ఇంటికి వచ్చి ఇచ్చారని చెప్పి ఆ తల్లి చెప్పిందంటే అది నా అభిమతం. దారిలో వస్తా ఉన్నాను కాబట్టి ఆవిడని అడిగాను. అందరినీ నేను అడగాలి. అందుకే మీ అందరికీ పింఛన్ తీసుకున్న 1 గంటలో ఫోన్ వస్తుంది. మీకు పింఛన్ ఇచ్చారా లేదా, ఇచ్చుంటే కరెక్ట్గా ఇచ్చారా, ఎవరన్నా లంచం తీసుకున్నారా అని అడిగి 60 లక్షల మందికి పింఛన్లు ఇవ్వడమే కాకుండా సక్రమంగా ఇచ్చారా లేదా నేరుగా తెలుసుకోవడానికి మీకు ఫోన్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పుడు ఎక్కడన్నా ఎవరైనా ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా ఆ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకునే పరిస్థితికి వస్తుంది. ఇదే కాకుండా ఈరోజు నేను ప్రతి ఒక్క దాన్ని అన్ని సేవలు కూడా ఆన్లైన్లో పెట్టిన తర్వాత, ఒకప్పుడు ఎన్నికల్లో మీరు చూసుంటారు నేను అప్పుడప్పుడు ఫోన్లు చేస్తానే ఉండేవాడిని మీకు. ఈవెన్ కాలువ శ్రీనివాసులు నాకు చాలా దగ్గరైన 10 సార్లైనా అడుగుంటా మిమ్మల్ని అందరినీ. కాలువ శ్రీనివాసుల పైన మీ అభిప్రాయం ఏంటని అడిగా. కడాన నా సీటు నేను ఇచ్చుకోవడానికి కూడా అక్కడుండే ప్రజలను అడిగిన తర్వాత, నేను గెలుస్తానని నమ్మకం వచ్చిన తర్వాత నా సీటు కూడా అనౌన్స్ చేశా. ఇప్పుడు కూడా నేను అదే ఆలోచిస్తున్నాను. అన్ని సేవలు మీకు అందిస్తాం. నేను ఫోన్ చేసి మళ్ళా మిమ్మల్ని అడుగుతాను, మీరు మనస్సాక్షిగా చెప్పండి, తప్పులు చెప్పొద్దండి, రాజకీయాలతో చెప్పొద్దండి. మీరు రాజకీయంగా చెప్తే నేను పట్టుకోవడం కూడా నాకు అవుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. నువ్వు మాట్లాడితే వాస్తవం మాట్లాడుతున్నావా రాజకీయం మాట్లాడుతున్నావు కూడా తేల్చేస్తుంది. కాబట్టి ఆ బాధ కూడా లేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, వాస్తవాలు నాకు చెప్పండి. నేను మెరుగైన సేవలు మీకు ఇవ్వడానికి అనునిత్యం పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు ఈ అవకాశం లేదు. ఒకప్పుడు కనుక్కోవాలంటే చాలా ఇబ్బందులు ఉండేటివి. ఇప్పుడు గంటల్లోనే కోట్ల మంది నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేసి సుపరిపాలన ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు దగ్గర మీరు చూస్తే ధాన్యం సేకరిస్తున్నాం. ధాన్యం సేకరించేదానికి వాట్సాప్ మెసేజ్లో పెడితే తద్వారా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం. మళ్ళీ 48 గంటల్లో వాళ్లకు ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం. వేసిన తర్వాత మళ్ళా ఒక ఫోన్ చేసి సక్రమంగా వచ్చిందా లేదా, అవకతవకలు ఉన్నాయా, ఇబ్బందులు పెట్టారని కనుక్కునే పరిస్థితికి వస్తున్నాం. ఇప్పటికే మీరు చూస్తే 82,573 మందికి రైతన్నల దగ్గర నుంచి 6 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. 1,400 కోట్ల రూపాయలు 48 గంటల్లోనే పే చేసే పరిస్థితికి వచ్చాం. పోయిన గవర్నమెంట్ 1,674 కోట్ల రూపాయలు అప్పు పెట్టారు.
అప్పు పెట్టడమే కాకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమానికి ముందుకు పోయాం. ఒకప్పుడు నేను ఈ రాయలసీమలో అనంతపురం జిల్లాలో మైక్రో ఇరిగేషన్ పెట్టాను. 90% సబ్సిడీతో మీకందరికి కూడా డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ ఆ రోజు ఇచ్చాను. దానివల్ల పెద్ద ఎత్తున మనకు న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ 90%తో అనంతపురంలో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం మీ అందరికీ. అనంతపురం అంటే నాకు 10 ఎకరాలున్నా మీకు రేషన్ కార్డు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. దానికి కారణం 10 ఎకరాలు ఉంది కానీ దాంట్లో ఆదాయం లేదు. ఒకప్పుడు మీరు చూస్తే పంట వేస్తే చేతికి వచ్చేది కాదు. 10 సంవత్సరాలు వేరుశనగ వేస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేది. 8 సంవత్సరాలు పంట కూడా పెట్టుబడి కూడా వచ్చేది కాదు. అందుకే ఆ రోజు నేను ఆలోచించి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఇన్పుట్ సబ్సిడీ పెట్టుబడి సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఎక్కడ చూసినా గుంతలు, రాష్ట్రాన్ని గుంతలమయంగా చేసి వెళ్ళిపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు లేకుండా పనులు ఆగిపోయినాయి. 998 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తే దాన్ని కూడా వేరే విధంగా వాడుకున్నారు. కేంద్ర నిధులు దుర్వినియోగం చేశారు. 4500 కోట్ల రూపాయలు సద్వినియోగం చేయకుండా డైవర్ట్ చేసి మనకు వచ్చే డబ్బులు కూడా రాకుండా చేస్తే అవన్నీ కూడా కరెక్ట్ చేశాం. 998 కోట్లు ఇచ్చాం, మళ్ళీ ఒక 275 కోట్లు ఇచ్చాం. ఈరోజు గ్రామాల్లో 4500 కోట్ల రూపాయలతో 30,000 పనులకు శ్రీకారం చుట్టాం. మొన్నే డిప్యూటీ సీఎంగా ఉండే పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిచ్చారు. ఆ రోజు సంక్రాంతి లోపల ఈ పనులన్నీ పూర్తి కావాలని కూడా ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన R&B రోడ్స్ అన్ని కూడా 861 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. ఇంకొక 500 కోట్ల రూపాయలు ఇచ్చాం. గుంతలు లేని రోడ్ల నిర్మాణం జరగాలని చెప్పి ముందుకు పోతున్నాం. సంక్రాంతికి అంతా కూడా పెద్ద పెద్ద రోడ్లు అన్ని కూడా గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వార్ ఫుటింగ్ లో ఈ పనులన్నీ అవుతున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వ పని విధానం మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని ఇబ్బందులున్నా ఇబ్బందులను అధిగమిస్తూ ఒక్కొక్క పని చెప్పిన పనులను నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకో పక్క చాలా సార్లు చెప్పాను నేను, బాబు వస్తే జాబ్ వస్తుందని. మా తమ్ముళ్ళకు అనేక సార్లు చెప్పాను, మీరు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అందుకనే ఫస్ట్ టైం దేశంలోనే ఎవరు ఎక్కువ ఉద్యోగాలు వస్తే ఆ పరిశ్రమలకు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తానని చెప్పిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఆ విధానం చూసినప్పుడు 25 కొత్త నూతన పాలసీలు తీసుకొచ్చాం. ఒకప్పుడు నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం. 5 నెలల్లో 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో మా తమ్ముళ్లకు 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క నేను ఆ రోజు మాట్లాడాను వర్క్ ఫ్రమ్ హోమ్ అని. మీ ఇంట్లో కూర్చొని నువ్వు పనిచేసే విధానానికి రూపకల్పన చేస్తానని ఇప్పటికే చాలా మందితో మాట్లాడాం. వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్లు ఉన్నాయి, అవి ఎందుకు ఉపయోగపడకుండా ఉన్నాయి, అవన్నీ కూడా ఆలోచిస్తున్నాను. అవన్నీ ఆలోచించి అక్కడ కూడా కంప్యూటర్లు పెట్టి మీకు దగ్గరుండే ప్లేస్లో పనిచేసే విధంగా నైబర్హుడ్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా, సెల్ ఫోన్లు ఉంటే లాభం లేదు. ఆ సెల్ ఫోన్ ద్వారా మీరు నేర్చుకుని 10 రూపాయలు సంపాదించే మార్గం నేను నేర్పిస్తానని మా యువత అందరికీ పిలిపిస్తున్నా. రోజంతా తిరగడం కంటే
4 గంటలు పనిచేస్తే తల్లి తండ్రి గౌరవించే విధంగా మనం బతికే అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే మీకు అందరికీ స్కిల్స్ నేర్పిస్తాను. కొంతమంది ఇంజనీరింగ్ చేశారు, కొంతమంది ఐటీఐ చేశారు, కొంతమంది డిగ్రీలు చేశారు. అలాంటి వాళ్ళందరూ మీ పరిసరాల్లోనే మీరు కూర్చొని పనిచేస్తే తద్వారా మీకు 10 రూపాయలు వస్తాయి. కొంతమంది ఆడబిడ్డలు ఉన్నారు, మీరు ఇంట్లో పని చేసుకుంటే పిల్లల్ని చూసుకుంటారు, చదువుకున్నారు కానీ ఉద్యోగానికి పోవాలంటే ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పోలేకపోతున్నారు. ఇంట్లో పని చూసుకుంటూనే 5-6 గంటలు మీరు పని చేయగలిగితే తీరిక సమయంలో మీరు కూడా డబ్బులు సంపాదించుకునే మార్గం వస్తుంది. ఇలాంటివన్నిటికీ శ్రీకారం చుడతాం. నేను ఒకటే చెప్తున్నా, నేను ఎన్ని మంచి కార్యక్రమాలు చేయాలన్నా దానికి మీ సహకారం ఉంటేనే సాధ్యమవుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ విధంగా మీరు ఒక కార్యక్రమం కాదు, ఎన్నో కార్యక్రమాలకు చూస్తున్నాను. రాయలసీమలో ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. పండ్ల తోటలు ఇప్పటికే వచ్చాయి. ఇప్పుడే మన మిత్రులు చెప్పారు, లక్ష్మణ చెప్పాడు, తాడిపత్రి నుంచి విదేశాలకి ఒక ట్రైన్ వేసి ఇక్కడి నుంచి ఒక్క బనానా ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా పంటలు వస్తాయని ఆశ లేని జిల్లా, ఎడారిగా మారిపోతుందనుకున్న జిల్లా, సమైక్య ఆంధ్రప్రదేశ్లోని పేదరికంలో 2వ స్థానంలో ఉండే జిల్లా అనంతపురం జిల్లా ఒకప్పుడు. అలాంటి అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ వచ్చింది. ఇంకో పక్కన మనం పండించిన పంటలు ప్రపంచమంతా వెళుతున్నాయి. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ దూరదృష్టి, నీళ్లు తేవడం, హంద్రీ నీవా, హెచ్ఎల్సి లాంటివన్నీ కూడా తీసుకొచ్చి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే మీకు అందరికీ అనిపించవచ్చు రాత్రి అన్ని పనులు అయిపోవు. మీకు మీ ఇంట్లో కూడా మీకు అనుభవం ఉంటుంది. సంకల్పం మంచిదైనా కొంత సమయం కూడా పడుతుంది. నా ఆలోచన ఒకటి, నేను మళ్ళీ ఒకసారి విజన్ 2047 తయారు చేస్తున్నాను. 20 ఏళ్లకు మునుపు హైదరాబాద్కు విజన్ 2020 ఇచ్చాను. ఇక్కడుండే యువతకు మీకు ఒక ఆలోచన ఉంటుంది. ఈరోజు దేశంలోనే నెంబర్ 1 నగరం ఏదంటే దానికి చిరునామాగా హైదరాబాద్ తయారైందంటే 25 ఏళ్లకు మునుపు నేను రూపకల్పన చేసిన నగరం అది. ఈరోజు అందుకనే 2047కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. దానికి శ్రీకారం చుడుతున్నాం, విజన్ తయారు చేస్తున్నాం. అందులో నేమకల్లు ఎక్కడుండాలి, మీ కుటుంబం ఎక్కడుండాలో కూడా మీరు ఆలోచించుకోవాలి. నేను విజన్ చెప్పినా, అభివృద్ధి చేస్తానని చెప్పినా అదేదో కొంతమందికి చేసేది కాదు. సమాజ హితం కోసం చేస్తున్నా, పేదరిక నిర్మూలన కోసం చేస్తున్నా, మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్నా. ఈరోజు మన పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి, తెలివితేటలు మన పిల్లలకు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆ విషయం కూడా మాట్లాడుతున్నా. జనాభా తగ్గిపోతా ఉంది. ఒకప్పుడు ఒక ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లల సంఖ్య కూడా తగ్గిపోయింది. ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది, పిల్లల సంఖ్య తగ్గుతా ఉంది. దానివల్ల రాబోయే రోజుల్లో పని చేసే వాళ్ళు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కనీసం 2 పిల్లల్ని కనే బాధ్యత వాళ్ళు తీసుకోవాలని కూడా అందరినీ కోరుతున్నా. కొంతమంది అంటున్నారు, మీరేంటి కొత్తగా చెప్తున్నా. ఒకప్పుడు నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడా, కుటుంబ నియంత్రణ మాట్లాడాను. ఆ రోజు నేను మాట్లాడమే కాదు, చట్టం కూడా తీసుకొచ్చాను. 2 కంటే ఎక్కువ పిల్లలుంటే సర్పంచులుగా పోటీయడానికి అర్హత లేదని ఆ రోజు తీసుకొచ్చాను. ఈరోజు ఆ చట్టం తీసేశా. 2 కంటే తక్కువ మంది పిల్లలుంటే
భవిష్యత్తులో పోటీ చేయడానికి అర్హత లేని కొత్త చట్టం తీసుకొస్తున్న 2 కంటే పైనే ఉండాలి. మన దేశంలో గాని జనాభాని మనం గాని పెంచుకోగలిగితే జనాభానే మన ఆస్తి. కుటుంబంలో 5 మంది ఉంటే 5 మందిని సమర్థవంతంగా పనిచేపించే విధానానికి శ్రీకారం చుడితే భూములు కాదు మన ఆస్తి,